మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, యువర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఎవరికి ఏంటి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఇంతవరకు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలానే ఓరల్ ఇంటర్వ్యూ, ఎగ్జామ్ డేట్, వీటి గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే అపాయింట్మెంట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే గతంలో కొంతమందికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాకు ఇస్తున్నారు అనేసి కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లు దాదాపు ఉన్నాడు, కొన్ని డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఆల్రెడీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, వీటి గురించి ఆల్రెడీ ఉన్నటువంటి డిఫరెంట్ కోర్టులలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రం కొంత బ్రేక్ అయి ఉంది. సో ఎవరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో వారు ఆ డిస్ట్రిక్ట్కి వెళ్ళి కన్సల్ట్ చేసుకుంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్బీఐ ఎంక్వైరీలో కొంత డిలే అయింది. ఆ డిలే అయిన వరకు కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చేస్తారనేసి మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఎనీహౌ మరి ఇది దేనికి సంబంధించిందంటే స్టేట్ లెవెల్లో మనకి వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ దేనికి అంటే అపాయింట్మెంట్ సెలక్షన్ లిస్ట్, ఎగ్జామినర్, అలాగే లైబ్రేరియన్, అలాగే సిస్టమ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్, వీటికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఓరల్ ఇంటర్వ్యూ, అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ అయింది. ఓరల్ ఇంటర్వ్యూ తర్వాత వీరికి ఫైనల్ లిస్ట్ ప్రకటించడం జరిగింది. అది వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మరి వెబ్సైట్లో పొందుపరిచారు కాబట్టి మీ యొక్క నంబర్, హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కానీ ఉంటే మీకు అపాయింట్మెంట్ వచ్చేస్తుంది. సో ఎవరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు అనేది, ఈ 4 పోస్టుల గురించి ఇప్పుడే నేను ఎట్ ఎ టైం చెప్తాను. మిత్రుల చాలామంది అడుగుతున్నారు, సరే వాట్ అబౌట్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, అలాగే రికార్డ్ అసిస్టెంట్, వీటి గురించి ఎగ్జామినర్, ప్రొఫెసర్, వీరి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు. సో మాకు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతి త్వరలో మీ సర్టెన్ డిపార్ట్మెంట్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చేస్తారనేసి వచ్చింది. ద బెస్ట్ అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో చేస్తాననేసి ఆగి ఉన్నాను. ఓకేనా, ఎనీహౌ సో జస్ట్ నిన్న వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అందించాను. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే మనకి ఏదైనా ప్రూఫ్ రూపంలో వస్తే మీకు వీడియో చేసి పెడతాను. ఓకే, ఎనీహౌ సో కమింగ్ టు ది పాయింట్, మనం ఇప్పుడు దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఫస్ట్ ఫైనల్ రిజల్ట్ దేనిగా సిస్టమ్ అసిస్టెంట్ మీరు చూస్తున్నారు. ఇది ఈరోజు వచ్చినటువంటి సిస్టమ్ అసిస్టెంట్లో టోటల్గా ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదమ్మా, ఈ స్క్రీన్లో కనిపించిన క్యాండిడేట్స్ అందరూ కూడా సిస్టమ్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయ్యారు. దేనికమ్మా, సిస్టమ్ అసిస్టెంట్, పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అసిస్టెంట్. మరి సిస్టమ్ అసిస్టెంట్కి అప్లైమెంట్ చేసినటువంటి చూడండి ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి ఈ క్యాండిడేట్స్, ఈ హాల్ టికెట్ నంబర్స్ మాత్రమే. ఓకే, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో కొట్టిన వారు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ, అలాగే రిమైన్ రిజర్వేషన్. సో రిమైన్ రిజర్వేషన్లో ఎక్కడైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని క్యాండిడేట్ నెంబర్స్ ఎక్కడైతే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక రూల్ అయితే మెన్షన్ చేశారు, చూసండి. The selection of candidate against BCE vacancy shall be subject to the outcomes of the civil appeal number pending before the Honorable Supreme Court of India. BCEలో ఎవరైతే ఉందో సుప్రీం కోర్టులో అది పెండింగ్ ఉంది కాబట్టి కేసు, దాని గురించి అయితే హోల్డ్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఇటువంటి దాంట్లో క్వాలిఫై చేశారో, ఏ క్యాండిడేట్ అయితే క్వాలిఫై అయ్యారో, ఏ క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ అయ్యారు అపాయింట్మెంట్కి, వారు సబ్మిట్ చేసినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు కానీ ఏమైనా పొరపాట్లు ఉంటే వారిని హోల్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అంతే, దాని గురించి మరి ఎట్లేదు. బట్ ఈ క్యాండిడేట్స్ అందరికీ మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తూ, సో గెట్ రెడీ. అపాయింట్మెంట్ కోసం మీకు ఎస్బీఐ ఎంక్వైరీ ఉంటుంది. ఎస్బీఐ ఎంక్వైరీ అయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇస్తారు. ఎస్బీఐ ఎంక్వైరీ జరిగే ముందు మీకు హైకోర్టు నుంచి కాల్ వస్తుంది. సో ప్లీజ్ కమ్ అనే ఒక మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్కి పోలీస్ ఎంక్వైరీ వస్తుంది. ఎంక్వైరీ వచ్చిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ కామన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినర్ చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు, తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి తక్కువ మంది ఉన్నారు. సో అందరికి రూల్స్ అయితే ఒకటే.
కాబట్టి ఎగ్జామినర్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్, అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్. సో 17 మెంబర్స్ టోటల్గా ఇక్కడ సెలెక్ట్ చేశారు ఎగ్జామినర్కి. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి టోటల్ దాంట్లో క్యాండిడేట్స్ కేవలం తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి స్టేట్ లెవెల్లో ఇక్కడ 17 మెంబర్స్కి మాత్రమే సెలెక్ట్ చేశారు. రైట్. నెక్స్ట్ అసిస్టెంట్ చూద్దాం. అసిస్టెంట్లు కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, మొత్తం 10 మెంబర్స్కి మాత్రమే సెలెక్ట్ చేశారు. ఎక్కడ కూడా సేమ్, అంటే ఆఫ్టర్ ది ఓరల్ ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ లిస్ట్ మెన్షన్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఈ అసిస్టెంట్ అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎక్కడ ఉన్న క్యాండిడేట్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. లాస్ట్ వన్ లైబ్రరీ అనేది ఒక పోస్టే ఉండేది, ఒకటో రెండో ఉండేది. ఒక ఓపెన్ కేటగిరీలో ఒకటి, కమ్యూనిటీ బేస్డ్ పోస్ట్ ఒకటి ఉండేది, 2 పోస్టులు ఉన్నాయి. సో ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి సెలెక్ట్ చేసిన అందరికీ కామన్ రూల్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను, ఎవరైతే ఏదైతే మెన్షన్ చేయడం జరిగిందో ఒరిజినల్ డాక్యుమెంట్ అవన్నీ ఒరిజినల్ అయి ఉంటే, ఎటువంటి ప్రాబ్లం లేకపోతే, ఎటువంటి ఫేక్స్ సర్టిఫికేట్ ఉన్నా, లేదు అంటే ఒరిజినల్ కాకపోయినా ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే వారికి అపాయింట్మెంట్ అనేది ఆపడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపలేరు. సో ఇది దీని గురించి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరి వీరికి ఏం జరుగుతుంది ముందే చెప్పడం జరిగింది. మీకు కోర్టు నుండి ఏం చేస్తారంటే, కోర్టు నుండి కాల్ వస్తుందమ్మా. కాల్ వచ్చిన తర్వాత మీరేంటంటే ఆ ప్లేస్కి వెళ్ళి మీ ఫామ్ ఒకటి ఇస్తారు. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్ అడ్రస్ ఫిల్ చేసిన ఏ డీటెయిల్ అడ్రస్ అయితే ఇస్తారో మళ్ళీ జిరాక్స్ సర్టిఫికేట్లు అడుగుతారు. సో ఆ 3 సెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది ఒకటి హైకోర్టులో ఉంటుంది, ఇంకోటి ఏమో వాటిస్కల్ పోలీస్ స్టేషన్కి వస్తుంది, ఇంకోటి డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటుంది. అలా ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసినవి, సబ్మిట్ చేసినవి ఎగ్జాక్టా కరెక్టా కాదని ఎంక్వైరీకి వస్తారు. ఆ ఎంక్వైరీలో ఏమైనా పొరపాటు దొరికితే మిమ్మల్ని అపాయింట్మెంట్ అనేది ఇవ్వకుండా ఆపడం జరుగుతుంది. ఎటువంటి పొరపాటు ఎవరిది ఉండదు. ఒకవేళ ఉంటే వారికి అబ్జెక్షన్ చేస్తారు. ఒకవేళ క్రిమినల్ కేసు, పోలీస్ ఎంక్వైరీలో ఏమైనా క్రిమినల్ కేసు ఉన్నా, ఆ క్రిమినల్ కేసు ఉన్నా, లేకపోతే ఇంకొక అదర్ కేసెస్ ఏమైనా ఉన్నా వారికి మనకి ఏంటంటే వారికి పోస్టింగ్ అనేది ఆపుతారు. అప్పుడు క్యాండిడేట్ పైన సో అండ్ సో కేసు రిజిస్టర్ అయింది. ఒకవేళ ఎవరి పేరు మీద కేసు రిజిస్టర్ అయి ఉంటే వారు ఏంటంటే హైకోర్టులో అప్లై చేయాలి. నేను ఏం తప్పు చేయలేదు, నా మీద అనవసరమైనప్పుడు కేసులు ఉండేది. సో ఆ కేసు కూడా చాలా రోజులు తీర్మానం వచ్చింది, దాని గురించి రిప్లై అని మనం ఒక అప్పీల్ చేస్తే మనం డిక్లరేషన్ తేవచ్చు, ఈ పర్సన్కి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని తెచ్చుకున్న తర్వాత మనకి అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. సో ఎలా కూడా ఉన్నాయి. ఓకే, ఎటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ పింగ్ మీ మెసేజ్, ఐ విల్ గివ్ యూ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే పిఆర్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు గివ్ ఆల్ టైప్స్ ఆఫ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో రైట్. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ పింగ్ మీ మెసేజ్. బట్ బిఫోర్ కంక్లూడ్ దిస్ వీడియో, ఐ రియల్ కంగ్రాచులేట్ ఆల్ ది పర్సన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, సిస్టమ్ అసిస్టెంట్, అసిస్టెంట్, అలాగే ఎగ్జామినర్ అండ్ లైబ్రేరియన్. దీని నుంచి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కంగ్రాచులేషన్. పిఆర్ అకాడమీకి ఫాలో అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి అలాగే కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, రానున్న నోటిఫికేషన్ ఎప్పుడు అనేసి అడుగుతున్నా. విత్ ఇన్ 1 or 2 monthsలో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, దానికి రెడీ అవ్వండి మిత్రమా. సో ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరందరూ స్టే ట్యూన్ విత్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈస్ ఏ టైమ్, ప్లీజ్ సజెస్ట్ టు అదర్స్, ఇట్ విల్ హెల్ప్ మీ అండ్ ఇట్ విల్ అసిస్ట్ మీ. నేను మిమ్మల్ని అసిస్ట్ చేశాను కానీ మీరు కూడా నన్ను కొంత అసిస్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఆల్ ది మెంబర్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.